హే గాయ్స్, వెల్కమ్ టు సర్దనాస్ క్రేజీ కాంబినేషన్స్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ మటన్ కర్రీ. మటన్ కర్రీని ఇంత ఈజీగా చేసేస్తారా అనేంత సింపుల్ ప్రాసెస్లో చేసి చూపిస్తాను. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ముందుగా మనం మటన్ని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి కారం, ఉప్పు, ధనియా పౌడర్, పసుపు, ఆయిల్, పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మటన్ కర్రీకి కాంబినేషన్ ఏంటో తెలుసా? బగారా రైస్. బగారా రైస్ మటన్ కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మటన్లోకి 3 నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి మరొకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని కుక్కర్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆల్ స్పైసెస్ వేయాలి. ఇప్పుడు 2 పొడుగుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు 2 సన్నగా కట్ చేసిన ఆనియన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వస్తేనే మటన్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా వేసి కొద్దిగా పసుపు యాడ్ చేసి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న మటన్ని వేయాలి. ఒకసారి కలిపి మూత పెట్టేయండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ పైకి వస్తే మటన్ ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా మటన్ మసాలా వేసి కొత్తిమీర, పుదీనా వేసి స్టవ్ ఆఫ్ చేయండి. మన యమ్మీ అండ్ టేస్టీ సింపుల్ మటన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ గాయస్. బాయ్ గాయస్. లాట్స్ ఆఫ్ లవ్.